హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సింది చింతపండును కొద్దిసేపు నానబెట్టి రసం తీసుకోవాలి. ఇదిగో ఇలాగా. తర్వాత పచ్చిమిర్చిని ఆయిల్ లేకుండా ఇలా వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. దీంట్లో మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చివి. పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు, ఇందులో రెడ్ చిల్లీ సీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి. నెక్స్ట్ జీలకర్ర అండి. నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుందామండి. అయిపోయిందండి. దీనిలో పచ్చిపులుసులో వేసేసుకోవటం రెడీ అయిపోయిందండి. తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.